ఓకే, వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో ప్రతి లెక్కకి కూడా జస్ట్ 5 సెకండ్లో సాధించే విధంగా మనం చేయడం జరిగింది. అయితే కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ను కూడా చాలా శ్రద్ధగా వినండి. అవి మీకు చాలా యూజ్ అవుతాయి. భవిష్యత్తులో చాలా డిఫికల్ట్గా ఉండే ప్రాబ్లమ్స్ కూడాను ఈ చిన్న చిన్న కాన్సెప్ట్లు నేర్చుకోవడం ద్వారా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరింత కంటెంట్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈజీగా ఉండే మొదటి ప్రాబ్లం చూడండి. 726 ఇంటూ 1356 ఇంటూ 0 ఇంటూ 459 ఇంటూ 944 ఈక్వల్ టు హౌ మచ్? ఈ ప్రోడక్ట్ చేసి వాటి తాలూకా రిజల్ట్ ఎంత అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. అయితే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఇస్తాడంటే, అసలు ఈ కాంపిటెంట్ అనేవాడు మొదటి నుంచి చివరి వరకు ప్రాబ్లమ్ని ఆశాంతం గుర్తించగలడా, అసలు ఏమి ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేయగలడనే ఉద్దేశంతో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఓకేనా? సో మధ్యలో మనకి ఎవరున్నారు చూడండి, అక్కడ 0 ఉంది కదా. సో 0తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసిన ఆన్సర్ ఏమవుతుంది? సో 0. కాబట్టి ఈజీగా ఉండేటువంటి వాటిని మనం మిస్ చేయకూడదు అనమాట. మరి సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ నెంబర్ ఇన్ 6 పవర్ 100. అంటే 6 పవర్ 100 అనేది ఒక పెద్ద సంఖ్య. ఆ పెద్ద సంఖ్యలో యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ ఏమై ఉంటుందో అనేది మనం గెస్ చేయమని చెప్పాడు. అయితే ఇంతకీ 6 పవర్ 100 అంటే అర్థం ఏంటంటే ఒకసారి చూద్దాం. మరేం లేదు, 6ని ఇలా 100 టైమ్స్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మల్టిప్లై చేయాలి. 100 టైమ్స్ మల్టిప్లై చేస్తే అప్పుడు వచ్చే ప్రోడక్ట్లో ఈ వన్స్ ప్లేస్లో స్టార్టింగ్లో పెద్ద నెంబర్ వస్తుంది కదా. ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి యూనిట్ డిజిట్ ప్లేస్ తాలూకా నెంబర్ ఏమై ఉంటుందో మనకి అడిగాడు అనమాట. అయితే ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ 6ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా చూడండి, 6 6 జా 36, వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. మళ్ళీ ఆ 6ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తే 6 6 జా 36. సో ఏమవుతుంది, ఇక్కడ 6ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 6. గుర్తుపెట్టుకో, 6 టు ద పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0. 6 పవర్ 0 దాని వాల్యూ 1 అయిపోద్ది. 1 కాకుండా ఎనీ నేచురల్ నెంబర్ మనం ఇక్కడ పెట్టినా కూడా దాని వాల్యూ 6 అని గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇదే ప్రాబ్లంతో ఇలాంటి రిలేటెడ్ మరికొన్ని చెప్పేస్తుంది చూడండి. ఇలాంటి ఫ్రెండ్స్ మనకి 0 1 5 6 ఈ నలుగురు ఫ్రెండ్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 0 1 5 6 గుర్తుపెట్టుకోండి. ఈ బాక్స్లో ఉన్న 0 1 5 6 అనగానే మీరు యూనిట్ డిజిట్ నెంబర్ ఆర్ వన్స్ ప్లేస్, యూనిట్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఏమైనా అడిగేటప్పుడు వెంటనే అదే నెంబర్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మరొక ఎగ్జాంపుల్ మీకు చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది. 0 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 తీసుకోండి, లేకపోతే 100 తీసుకోండి, 1000 lakhs ఎంతైనా తీసుకోండి. దాన్ని పవర్లో ఎనీ నెంబర్ 3 or 4 or 5, ఫర్ ఎగ్జాంపుల్ 10 to the power of 5 అని రాశాను. అంటే 10ని 5 టైమ్స్ అలా ఇంటూ చేయాలి. చేసేటప్పుడు చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్లో మనకి 0 ఉంటుంది కదా, 0 0 0. మళ్ళీ ఆ నెక్స్ట్ నెంబర్ని మళ్ళీ మల్టిప్లై చేయండి 0. సో కాబట్టి వన్స్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఎప్పుడు కూడా, ఇక్కడ నేను మాట్లాడుతున్నది యూనిట్ డిజిట్ నెంబర్. వన్స్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఎవరు వస్తుంది వెంటనే మనం గెస్ చేయగలిగింది. వన్స్ ప్లేస్లో 0 ఉంటే అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 0 రావాల్సిందే. మరి 1 అలాగే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ 1 తీసుకున్నా చూడండి, 1 పవర్ 100 వన్స్ ప్లేస్లో 1 వస్తుంది. అలాగే 21 to the power of 100 తీసుకున్నాం, దానిని కూడా మళ్ళీ సేమ్ వన్స్ ప్లేస్లో 1 రావాల్సిందే. అలాగే 101 to the power of 100. సో అక్కడ కూడా వన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి దాని యూనిట్ డిజిట్ ఏమై వస్తుంది, 1 రావాలి. సో అర్థమైంది కదా. ఈ విధంగా యూనిట్ డిజిట్ నెంబర్ అనేది 0 ఉన్నా 1 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా ఈ నలుగురు కూడా అది ఎంత పెద్ద నెంబర్ అవ్వనండి వన్స్ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దాని వన్స్ ప్లేస్లో ఎవరు రావాలి, మళ్ళీ అదే నెంబర్ రావాలి. 0 ఉంటే 0 వస్తుందని గుర్తుపెట్టుకోవాలి, 1 ఉంటే 1, 5 ఉంటే 5, 6 ఉంటే 6. అర్థమైంది కదా. సో అర్థం కాబట్టి మరొకసారి వీడియోని అలాగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఈ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ నెంబర్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 259 ఇంటూ 656 ఇంటూ 560 ఇంటూ 729 ఇంటూ 281? సో ప్రాబ్లం అంతటిని చదివిన తర్వాత ఈ ప్రొడక్ట్ అంతా చేస్తే అందులో యూనిట్స్ ప్లేస్లో ఎవరు వస్తారని అడిగాడు.
మళ్ళీ మనం మన కాన్సన్ట్రేషన్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జీరో చూసారా, వన్స్ ప్లేస్లో జీరో ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అంతటిని నువ్వు ఎంత చేసినా కూడా వన్స్ ప్లేస్లోకి ఎవరు రావాలి, ఖచ్చితంగా జీరో రావాల్సిందే. సో ఆన్సర్ ఈజ్ జీరో. మరి తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, వాట్ ఈస్ ద వన్స్ ప్లేస్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 365 ఇంటూ 426 ఇంటూ 726 ఇంటూ 428 ఇంటూ 421. మరి ఈ ప్రోడక్ట్ అంతా కట్టిన తర్వాత వన్స్ ప్లేస్లోకి ఏ నెంబర్ వస్తుందో కనుక్కోమన్నాడు. అలా అని చెప్పేసి నువ్వు పొరపాటున ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ గుణకారం అంతా చేసుకుంటూ వెళ్ళాలంటే సాయంత్రం అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి మనం, జస్ట్ నువ్వు లాజికల్గా ఓన్లీ వన్స్ ప్లేస్లో ఉండే నెంబర్ని మాత్రమే, ప్రతి నెంబర్లో కూడా వన్స్ ప్లేస్లో ఉండేదాన్ని ఇంటూ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ 8, 1 8 జా 8, మిగతా దాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఈ 8తో ఈ 6ని ఇంటూ చేయి. 6 8 జా 48, 48 రాసుకో. మళ్ళీ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఎవరు వచ్చారు, 8. ఈ 8ని మళ్ళీ 6తో మల్టిప్లై చేయి. 6 8 జా 48, మళ్ళీ వన్స్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు, 8. ఈ 8ని తీసుకెళ్ళి మళ్ళీ వన్స్ ప్లేస్లో ఉన్న 5తో ఇంటూ చేయి. 8 5 జా 40. లాస్ట్గా మనకి ఇక్కడ వన్స్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు, ఇక్కడ 0. సో ఆన్సర్ ఈజ్ 0. అది ప్రాసెస్ అనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి, మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినవన్నీ కూడాను మనం ఎక్కువగా ఫార్ములాస్ యూజ్ చేయకుండా జస్ట్ చిన్నపాటి లాజిక్గా చిన్న చిన్న కాన్సెప్ట్ల ద్వారా మాత్రమే ఆన్సర్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. 4 ఇంటూ 100 ఇంటూ 3 ఇంటూ 100 ఇంటూ 2 ఇంటూ 100 ఇంటూ అండ్ సో ఆన్ చూడండి, ఇక్కడ డాష్ 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 ఇచ్చాడు. అప్ టు -4 ఇంటూ 100 ఈక్వల్ టు హౌ మచ్. సో ఇదంతా ప్రొడక్టే. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని అలాగే ప్రతి బ్రాకెట్లో ఉన్న అన్నింటిని కూడా ఇంటూ చేసిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ ఎంత అన్నాడు. అలా అని మీరు సాయంత్రం వరకు గుణకారం చేసుకుంటూ ఉండకండి, జస్ట్ ఈ ప్యాటర్న్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమవుతుందో చూడండి, ప్రతి బ్రాకెట్లో 100 కామన్గా ఉన్నాడు. ఓకే, 100 ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే మరి ఆ మల్టిప్లై చేసే నెంబర్ అనేది ఎలా మారుతుందో ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ బ్రాకెట్లో 4 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది, ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది, అంటే 4 3 2. సో అలా డిక్రీజింగ్ అవుతూ వస్తుందా లేదా, తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది 1, ఆ తర్వాత 0, ఆ తర్వాత -1, ఆ తర్వాత -2, ఆ తర్వాత -3, లాస్ట్గా -4 ఇంటూ 100. అంటే వీళ్ళ గ్రూపులో 0 ఇంటూ 100 కూడా అనేవాడు వస్తున్నాడు. కాబట్టి మీరు 0 ఇంటూ 100 అంటే 0 కదా, ఆ 0ని ఎవరితో మల్టిప్లై చేసిన ఏమైపోద్ది, 0. సో ఆన్సర్ ఈజ్ 0. ఓకేనా. అలాగే ఈ ప్రాబ్లం చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ √20 అనేవాడు అలాగా ఇన్ఫినిటీ వరకు అనంతమైన సార్లు వస్తూ ఉన్నాడంట. ఇటువంటి ప్రాబ్లంలో దాని వాల్యూ ఎంత అంటాడు. సో ఇది నేను ఎప్పుడో 10th క్లాస్లో ఈ స్క్వేర్ రూట్ నెంబర్ చదువుకున్నాను, నాకు ఇప్పుడు తెలియదు అని కాంపిటేటివ్ వాళ్ళు వదిలేయకూడదు. మీరు సింపుల్గా చూడండి, ఈ ప్రతి √20 మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ లేనప్పుడు వెంటనే నువ్వు ఈజీగా అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉండాలి, వీటి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉండకూడదు. అప్పుడు వెంటనే ఈ స్క్వేర్ రూట్లో మనకి ఏదైతే నెంబర్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో సింపుల్గా ఇటువంటి ప్రాబ్లం విడిచిపెట్టకుండా చేయండి. మరి ఈ ప్రాబ్లం చూడండి, √42 ప్లస్ √42 ప్లస్ √42 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఇచ్చాడు. ముందు చెప్పుకున్న ప్రాబ్లంలో మనకి √20 మధ్యలో ప్లస్ లెక్క కానీ మైనస్ లెక్క ఎక్కడ లేవు, అప్ టు ఇన్ఫినిటీ వరకే ఉంది. బట్ ఈ ప్రాబ్లంలో √42 మధ్యలో √42 మధ్యలో ప్లస్లు ఉన్నాయి కదా. సో ఇటువంటి ప్రాబ్లంను మనం కూడా విడిచిపెట్టకుండా ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆ రూట్ లోపల ఉన్న నెంబర్ని తీసుకోండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, మనకి టేబుల్స్ ఎక్కలు బాగా వచ్చు కాబట్టి ఏ ఎక్కల్లో ఉంటుందో ఒక అబ్జర్వేషన్కి రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ ఉంటుంది, 2 21 42 అంటాం. ఓకే, 6 7 జా 42. ఇప్పుడు 2 21 జా 42 ఓకే, బట్ ఈ ప్రోడక్ట్ అనేది చూడండి, ఇక్కడ 42 అనేది రెండు వెంటనే వచ్చే నెంబర్ల యొక్క లబ్ధానికి ఈక్వల్ అవ్వాలి. 6 7 వెంటనే వచ్చే నెంబర్లే కదా. సో అటువంటి లబ్ధానికి ఈక్వల్ అయితే గుర్తుపెట్టుకోండి, వెంటనే వచ్చే రెండు ఈ నెంబర్ల యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అయితే అప్పుడు ఆ రెండింట్లో పెద్ద నెంబరే మనకి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు వీటి మధ్యలో ప్లస్ ఉంటే గుర్తుపెట్టుకున్నారా. ఇప్పుడు 6 7 42 కాబట్టి 6 పెద్దది, 7 పెద్దది, 7 పెద్దది. వీటి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత అని రాస్తాం, ఇక్కడ 7 అని రాయాలి. మరి 6 పరిస్థితి ఏంటి సార్ అంటే, మరే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లమ్ని
చూడండి వాటి మధ్యలో ఒకవేళ మైనస్ ఉందనుకోండి, √42 మైనస్ √42 మైనస్ √42, సో అప్ టు ఇన్ఫినిటివ్. సో అప్పుడు దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? ఇందులో మనకి చిన్న నెంబర్ 6 కదా, 6 7 42లో. సో అప్పుడు ఆన్సర్ మనకి ఏమని చెప్పాలి? 6. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 తీసుకోవచ్చు. √30 అనేది ఈ విధంగా మనకి వచ్చిందనుకోండి, 5 6 30, 5 6 30. అందులో పెద్ద నెంబర్ అనేది ప్లస్ ఉండేటప్పుడు ఆన్సర్ అవుతుంది, చిన్న నెంబర్ 5 అనేది మైనస్ ఉండేటప్పుడు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా విడిచిపెట్టకుండా చేయండి. అలాగే ఈ ప్రాబ్లం చూడండి, a/b = 4/5, b/c = 6/7, దెన్ ఫైండ్ a:/b:/c. ఇలా బయలులో ఉండేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ మేము చూడలేదు సార్, ఏంటి అలా అని అనుకోకండి. వీటిని చాలా ఈజీగా చేయొచ్చు. ఇది రేషియోలో ఉండే ప్రాబ్లం అనమాట. సో a/b = 4/5 ఇచ్చాడు కదా, a/b ఈజ్ నథింగ్ బట్ a:/bగా రాయొచ్చు. ఆ బై అంటే ఇక్కడ ఈస్ట్గా రాసుకుంటాం. అప్పుడు ఇదేమైపోద్ది? 4:5. అలాగే మీరు దీన్ని b:/cగా రాసుకోవచ్చు కదా, అప్పుడు 6:7 అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మరొకసారి చూడండి, a:/b 4:5ని ఇలా దూరంగా రాసుకొని, అలాగే b:/c 6:7 ఇలా దూరంగా రాసుకొని ఇలా గీత కొట్టుకోండి. ఏను ఒకసారి, బీను ఒకసారి, సిను ఒకసారి రాసుకోండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను చూడండి, 4 దగ్గర మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ 4 5 అనేది అప్లో ఉన్నాయి, 6 7 డౌన్లో ఉన్నాయి కదా. 4 దగ్గర ఒక బంతిని మనం ఇలా జార విడిచామనుకోండి, ఎవరి మీద పడుతుంది? 6 పైన. ఈ 6 పైన పడిన బంతి అనేది ఈ 5 దగ్గరికి వెళ్ళి మళ్ళీ 5 నుంచి వెళ్ళి కిందికి పడింది అనుకోవాలి. అంటే ఒకేసారి ఈ 4 అనే దగ్గర విడిచిపెట్టిన బంతి 6ని టచ్ చేయాలి, ఆ పైన ఉన్న 5ని, అలాగే దాని కింద ఉన్న 7ని కూడా టచ్ చేసాను. అంటే ఎన్ని మనం రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా రాసుకోవాలి. ఇలా ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ చిన్న ప్రోడక్ట్ అంటే చిన్న మల్టిప్లికేషన్ చేస్తాం. ఎలాగ ఇప్పుడు ఫస్ట్ బంతి ఇక్కడి నుంచి ఇక్కడ పడింది కాబట్టి 4 6 24, అలాగే 6 5 30, అలాగే 5 7 35. సో ఇది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. a:/b:/c = 24:30:35.